హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈ పువ్వులు చామంతి పువ్వుల్లా కలవ పువ్వుల్లా అందంగా ఉంటాయండి. ఇప్పుడు చూపించడానికి పువ్వులు అయితే మురిసిపోయినాయండి. మేము వేరే చిన్న దాంట్లో కూడా వేసామండి. అదైతే మీకు చూపిస్తాను చక్కగాను. ఎంత పెద్దగా వచ్చినాయి చూడండి. కాయలు కూడా బలాన్ని పట్టి ఉంటుందండి. ఒక్క కాయ వేసామంటే చాన్నాళ్ళ పాటు అలా 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 పెరుగుతూ ఇలా ఈ కాడికి వచ్చిందండి. కాకపోతే ఇందులోని తొండ బల్లి పక్షి ఏది పడినా సరే ఇరుక్కున్నదంటే రాదు. మినిమం రావాలి అంటే కష్టమేనండి. ఈ ముళ్ళులు అంత పొదునుగా ఉంటాయండి. ఈ ముళ్ళల్లో ఏది గుచ్చుకున్నా బయటకైతే రాదు. నేను ఇదే చెప్తామండి. సరేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. షేర్ చేయండి, లైక్ కొట్టండి. దాంట్లో కూడా వేసామండి. ఇలా పువ్వు అయితే పూసింది. అంటే మేడ మీదకి వెళ్ళి చూపించాలనుకోండి, కానీ మేడ నుంచి కిందకే తెప్పించేసాను ఈ మొక్క అయితేని. చూడండి, మీరు కూడా పెంచుకోండి. చక్కగా ఖరీదైన మొక్క అనమాట అండి, ప్లాంట్. సరేనండి. చూడండి ఈ పువ్వు అయితే ఎంత అందంగా ఉందో, తామర పువ్వులాగా. కానీ వాడిపోవడం కూడా ఒకరోజు మించి ఉండలేదనుకోండి. ఈ మొక్క పెంచుకోండి, ఖరీదైన ప్లాంటేనండి. ఓయ్